ఏమండి అందరూ బాగున్నారండి? ఈ రోజు మేము జిలేబీ చేసుకోబోతున్నామండి. జిలేబీలో 2 రకాలు ఉంటాయి. పంచదార జిలేబీ ఉంటది, బెల్లం జిలేబీ ఉంటది. ఈ రోజు మేము బెల్లం జిలేబీ చేసుకోబోతున్నాం అండి. అసలు ఈ జిలేబీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. మన చిన్నప్పుడు ఏంటి ఇప్పుడేంటి సంతలకు వెళ్ళినప్పుడు సంతల నుంచి తీసుకొచ్చేది ముఖ్యంగా ముందు తెచ్చేది జిలేబీ ఏనండి. అంటే చైన్ లింక్ ఉంటది కదండి, ఆ చైన్ లింక్ కురుకు తింటుంటే భలే ఉంటది జిలాబీ. చైన్ లింక్ అంటే ఇప్పుడు సంతల్లో వేసేది పెద్ద పానాలు ఉంటాయండి, దాంట్లో మొత్తంగా వేస్తారు. మనం అలా కాదు, చిన్న చిన్న జాంగ్రీ లాగా తీసుకుంటాం అండి జిలేబీలో. మీరు రౌండ్ జిలేబీ వేస్తారా? రౌండ్ జిలేబీ వేసుకోవాలి. జిలేబీ గారు చేసుకున్నప్పుడు పెద్ద పెనాలు ఉండవు కదా అన్ని అడుగుతున్నాడు. నువ్వు చైన్ లింక్ అంటుంటే వెళ్తారు ఇలా లింక్ లో ఉంటది, చైన్ లాగా ఉంటది సేమ్. ఇప్పుడు జిలేబీ అంటే చాలా కష్టమేమో, చేసుకోవడం రాదేమో అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అర్ధగంటలోనే చేసుకోవచ్చండి జిలేబీ. అంటే ఇప్పుడు మనం చేయబోయేది ఇన్స్టెంట్ జిలేబీ అనమాట. అంటే మామూలుగా జిలేబీ చేసుకుంటే ఒక 24 గంటలన్నా పులవాలండి పిండి. అలా పులిసేది లేకుండా మనం ఇన్స్టెంట్ గానే పిండిని పులవ పెడతాం అనమాట, నిమ్మకాయ పిండుకొని. టేస్టీ జిలేబీ ఏ రకంగా చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దామండి. నా సామిరంగా 7 జిలేబీ అలా పీట్లు వేసుకుని తింటుంటే భలే ఉంటదండి. అసలు బాగుంటది. బెల్లం జిలేబీ అయితే ఇంకా అదర కొట్టేద్దాం. ఇంకా అదండి, ఈ జిలేబీని మనం మైదా పిండితో చేసుకోవాలండి. 1/2 కిలో మైదా తీసుకున్నామండి. కప్పు కొలతలో చూసుకుంటే కనుక 1 కప్పు మైదా పిండి అండి. ఇది మైదాలో ఇన్స్టెంట్ గా పులియ పెడుతున్నాం కాబట్టి పుల్లటి పెరుగు 1 అరకప్పు తెచ్చుకున్నామండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే పిండి అంత బాగా పులుసుద్దండి. జిలేబీ కూడా కరకరలాడుతా బాగా వస్తాయండి. 1 అరకప్పు తీసుకున్నానండి పెరుగు. ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో ఒక చిటికెడు వంట సోడా కూడా వేస్తున్నాను. రంగు రావడం కోసం ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు ఇన్స్టెంట్ జిలేబీ అనుకున్నాం కాబట్టి పుల్లటి పెరిగేసాం కదా, దాంతోపాటే ఒక నిమ్మకాయని ఇలా రసం పిండుకొని దీన్ని కూడా వేస్తానండి. పిండి బాగా పులుసుద్దండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చెంచా నెయ్యి కూడా కలిపేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఒక బీటర్ ఏమన్నా ఉంటే కనుక మీ దగ్గర బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్ పెట్టి స్పూన్తో కలుపుకోండి. పిండి ఎంత పలచగా ఉంటుందంటే మనం దోశలు వేసుకునే పిండి ఉంటుంది కదండి, పోస్తే ఇలా పోసుకునేలాగా అంత పలచగా రావాలండి. ఇప్పుడు పెరుగు కలిపేసిన తర్వాత నీళ్లు కలుపుతాను. దీంట్లో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి అనేది ఎంత పలచగా వస్తుంది అనేది తెలుస్తుందండి. ఒకటేసారి పోసేసుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువ పలచగా అయినా మనం అడ్జస్ట్ చేయలేము దాన్ని. ఇవ్వండి, నేను ఇప్పటిదాకా చెంచాతో కలిపాను కదా, చెంచాతో కంటే కూడా చేయి పెట్టి కలుపుకుంటే ఇందులో ఉండలు లేకుండా బాగా కలుస్తుందండి. పిండి చూసారా, ఈ రకంగా దోశ పిండి లాగా ఇలా జారుగా ఉండాలండి. జిలేబీ వేసుకోవడానికి అనుకూలంగా ఉండాలంటే ఇలాగ ఉండాలండి. ఇంతకు మించి పలచగా అయిందంటే మళ్ళీ జిలేబీలు సరిగ్గా రావు. ఇప్పుడు ఈ పిండి మూత పెట్టేసి పక్కన పెట్టుకొని బెల్లం పాకం తయారు చేసుకుందామండి. బెల్లం పాకం చేసుకోవడానికి ఒక అర్ధగంట టైం పడుతుంది కదా మనకి. ఈ లోపు ఈ పిండి ఇంకా బాగా పులుసుద్దండి. ఇప్పుడు కప్పు పిండి జిలేబీల కోసం 1 కప్పు బెల్లం తీసుకున్నామండి. కప్పు బెల్లంలో 1 అరకప్పు నీళ్లు పోసుకొని మరబెట్టుకుందాం దీన్ని. కొంచెం బంకపాకం వచ్చేదాకా మరబెట్టుకుందాం. ఇవ్వండి, ఒక 2-3 నిమిషాలకి పాకం ఇలా మరుగుతుంటుందండి. ఇవ్వండి, పాకం ఇలా తీగేం రావక్కర్లేదు. ఏళ్ళకి 2 ఏళ్ళకి ఇలాగ జిగురుగా అంటుకుంటే సరిపోద్ది అనమాట. పాకం గడ్డగట్టకుండా మనకి ఒక నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలండి. దీంట్లో దీన్ని దింపేస్తున్నాను. జిలేబీ లేపుకోవడం కోసం నూనె పెట్టుకుంటున్నానండి. ఈ పాకంలో సువాసన కోసం 2 యాలకులు దంచుకొని వేసుకుంటున్నానండి.
జిలేబీ రంగు కోసం ఒక 2-3 కుంకుమ పువ్వు రేకలు వేసుకుంటున్నానండి దీంట్లో. మంచి కలర్ వస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. కలర్ వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ పిండిలో కొంచెం పసుపు వేసాను, దీంట్లో ఈ రేకలు వేసానండి, సరిపోద్ది నాకు. దీని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వేయించుకోవడానికి నూనె మరుగుతుంది కదా, మనం ఫస్ట్ నానబెట్టుకున్నామండి పిండి మంచిగా పులిసింది. ఇప్పుడు ఇలాంటి కవర్ కానీ మన పాల కవర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది కానీ లేకపోతే సాస్ డబ్బాలు ఉంటాయి కదా, దాంతో కానీ దేంట్లో అయినా సరే మనం జిలేబీలు వేసుకోవచ్చు. నేను ఈ కవర్ తీసుకున్నాను, కవర్లో పోసేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని చివర్లో కొంచెం కట్ చేసుకొని దాంతో వేసుకుందాం అనుకుంటున్నానండి. కవరు పెద్దగా ఉంది కాబట్టి మొత్తం పోసుకున్నానండి. పిండి కవర్ ఎంత ఉంటే ఎంత పోసుకోండి, మీకు చిన్న కవర్ అయితే కనుక తక్కువే పోసుకోండి, ఎందుకంటే మనం పిండేటప్పుడు మళ్ళీ పైనుంచి వెనక్కి వచ్చేస్తుంది, అందుకోసం తక్కువ పోసుకోండి. కవర్ ఓపెన్ చేసుకొని దీని పైన మళ్ళీ రబ్బర్ కూడా పెట్టేసుకుంటున్నానండి. జడకేసినట్టు వేసేయడమే. ఇది రెడీ అయిపోయిందండి. ఈ పిండిని ఇలా పట్టుకొని పై భాగంలో ఈ మూల కట్ చేసుకోవాలండి. మనం జిలేబీ సైజు కోసం చిన్నదే పెట్టుకోవాలి, మనం పెద్దది పెట్టుకున్నాం అంటే జిలేబీ ఇంతలా వస్తుంది. ఇదండి చిన్నది పెట్టుకున్నాను అనమాట. రైట్, నూనె మరిగిపోయింది, ఇంకా జిలేబీలు వేసుకోవడం తర్వాత. జిలేబీలు వేసే ముందు దేవుని తలుచుకోవాలండి, ఎందుకంటే ఏడు రాదు, కవర్లోంచి ఎక్కువ తక్కువ పోయినా అలాంటివి ఏం జరగకుండా ఉండాలని దేవుని తలుచుకోవాలండి. ఇప్పుడు మనం పువ్వు వేద్దాం ఇక్కడ. ఇలా 3 వేసుకుంటే జిలేబీలు ఉదాహరణ కూడా తగలకుండా నీట్గా వస్తాయండి. వేయంగానే కదపక్కర్లేదు, చిన్న మంట మీద వేపుకోండి. ఇలా కొంచెం ఎర్రగా జిలేబీలు వేపుకొని వీటిని డైరెక్ట్గా మూకుల్లోంచే పాకంలోకి వేసేసుకోవాలండి. మనం పాకం గోరువెచ్చగా ఉండాలి, చల్లారిపోకూడదు మొత్తం. దీన్ని ఒక 10 సెకండ్ల పాటు ఇందులో ముంచుకొని తీసేసుకోవాలి. ఏమంటే ఒక 10-15 సెకండ్ల తర్వాత జిలేబీని తీసుకొని ఒక కంచంలో పెట్టేసుకోవాలండి మనం. మనం సంతలో కొనుక్కునే జిలేబీ ఉంటుంది కదా, ఒకటే చక్రం లింక్, అది వేస్తున్నాను ఇప్పుడు.
ఇవ్వండి ఎంతో రుచికరమైన కరకరలాడే జిలేబీలు రెడీ అయినాయండి. బెల్లం జిలేబీ. దీని మీద ఇప్పుడు ఒక 4-5 బాదంని ఇలా చెక్కుకొని పొడుగ్గా కోసుకొని దీని మీద వేస్తున్నానండి. సంతకెళ్ళి జిలేబీ తెచ్చామండి. 7 జిలేబీ అడుగా జిలాబీ ఏండి చిన్న చెప్తుండ. అబ్బా కుంకుమ పువ్వు భలే ఉందా. బాదం పప్పు. ఆహా బెల్లం పాకం బా మధురం. బాబా కమ్మగా ఉన్నాడా. షేప్ కూడా చూడండి భలే వచ్చిందా. మనం ఫంక్షన్లోనూ ఈ మధ్య ఎక్కువగాను జిలేబీలు వేస్తున్నారండి. దానికన్నా బాగుందండి. రౌండ్గా ఆహా ఒక వడ వేసినట్టు ఇవి జిలేబీ వేస్తున్నారు. తీయటి జిలేబీ అండి. తీయని వేడికి చేసుకుందాం. నా పేరు నేను మార్చేసుకుందాం అనుకున్నాను. జిలాబీ అని పెట్టుకుంటాను నేను. నా పేరు చెర్రీ అని పెట్టుకున్నా. మీ పేరు షేర్ పెట్టుకుంటాను. నా పేరు జిలాబీ. ఎందుకు చెప్పనా, జిలాబీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. మళ్ళీ ఈ రకంగా షేర్ పెడితే అసలు జిలాబీ ఎవరైనా వదులుతారండి. బా భలే ఉందండి. నా పేరు జిలాబీ అని పెట్టుకుంటానండి. అండ్ బాగుంది కానీ పేరు మార్చేసుకుంటానండి. కర్పూరం అని పెట్టుకోండి. వద్దా కప్పూరం వద్దు. జిలాబీ బాగుందా. భలే టేస్ట్ వచ్చిందండి. ఇలాచీ పౌడర్ కూడా వేసాం కదా పాకంలో. కుంకుమ పువ్వు వేసుకున్నామండి. ఆహా అమ్మగా ఉన్నాయండి. బెల్లం పాకం భలే ఉంటుంది తెలుసా. పంచదార కంటే కూడా బెల్లం పాకం జిలేబీ సూపర్ అనమాట. ఇందులో కొబ్బరి ముక్కలు బాధలు అవన్నీ తగులుతుంది. కొబ్బరి లేదురా, బాదం వేసాం. కొబ్బరి ముక్కలు అనుకుంటున్నాం మావాడు. బాదం చెక్కేసేసిన. మీకు మాట చెప్తానండి. ఏ మాట చెప్పాలి. ఎంత మృదువుగా మధురంగా మీకు సంతల్లో అయితే దొరకదండి. ఎందుకంటే ఈయన పెట్టిన ఇది పాకం పట్టిన విధానం ఏంటి, దానిపైన సాఫ్రాన్ అయ్యా ఏంటంటే కుంకుమ పువ్వు అన్ని న్యాచురల్గా వాడారు కదండి. టేస్ట్ అసలు సూపర్ వచ్చేసిందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది. మనకు వాళ్ళు ఎలా తయారు చేస్తారు మనకు అయితే తెలియదు, కానీ మా బావగారు చేసిన విధానం అయితే నాకు నచ్చింది. చాలా బాగుంది. రుచి కూడా అదృశ్యం. జిలేబీ చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి ఒకసారి ఎమ్మటి ఇన్స్టెంట్ గానే మనం అప్పటికప్పుడే పొలవ పెట్టాం కదా. సోడా వేసాం, కింద నిమ్మరసం వేసాం, పులుసు పెట్టి పెరిగి వేసాం, 2 దెబ్బల్లో పులిసింది. చక్కగా చేసుకున్నాం, తిన్నాం. గంట సేపల్లోనే జిలేబీ రెడీ. వేడి శైలింగ్ సంతల్లో ఉండి ఇవ్వండి. మా బావగారు అయింది రౌండ్. సంతలో మనకి ఎలా ఉంటుంది శైలింగ్ ఇది ఈ టైపు అండి. మా ఈ బెల్లం జిలేబీ వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. మన వీడియోలు అందరికీ పంపించండి. పురోమన వెళ్తాను మరి. బాగుంది. సబ్స్క్రైబ్. బాయ్.